నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక ఆధ్యాత్మిక గ్రంథం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే పేరియ పురాణం. నాయనార్లు అని పిలువబడే 63 మంది మహాశివభక్తుల కథల సమాహారమిది. వీళ్ల అచంచలమైన విశ్వాసం, అంకితభావం ఎలాంటి పునాదులపై నిర్మితమైందో మనం చాలా స్పష్టంగా, డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, నేరుగా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ అద్భుతమైన మహాకావ్యం ఎలా మొదలైందో తెలుసా? ఈ గ్రంథరచయిత చేకిల్లార్ ఇంత పెద్ద బాధ్యతను మొదలుపెట్టే ముందు శివుడిని ప్రార్థించారట. అప్పుడు స్వయంగా ఆ పరమశివుడే ఆయనకు స్ఫూర్తినిస్తూ ఉలగెల్లం అంటే ఈ ప్రపంచమంతా అనే మొదటి పదాన్ని పలికాడని చరిత్ర చెబుతోంది. నిజంగా ఆ ఒక్క పదం మొత్తం 63 మంది భక్తుల కథలను ఏకం చేసే ఒక మహామంత్రంలా ఎలా మారిందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఇవి కేవలం ఏవో ప్రాచీన కథలో, నమ్మకాలో మాత్రమే కాదు సుమా. 2014లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు అధికారికంగా ప్రచురించిన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్పై అప్పటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంతకం చేయడమే ఇందుకు నిదర్శనం. ఆధునిక విద్యాసంస్థలు, ధార్మిక సంస్థలు ఈ ప్రాచీన పౌరాణిక కథలను, అందులోని పండితుల విశ్లేషణను రాబోయే తరాల కోసం భద్రపరచడానికి ఎంతగా కృషి చేస్తున్నాయో ఈ ఒక్క ఆధారం చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. విభాగం 1 శైవ మతం మూలస్తంభాలు. అసలు ఈ 63 చిన్న చిన్న జీవిత చరిత్రల సంకలనం రాయాల్సిన అవసరమెందుకొచ్చింది? దీని వెనక ఉన్న చారిత్రక నేపథ్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఒకసారి మనం చరిత్రలోకి తొంగి చూస్తే, రెండో కులోతుంగ చోళుడి పాలనాకాలంలో రాజుపై జైనమత ప్రభావం కాస్త ఎక్కువగా ఉండేది. ఇది గమనించిన ఆయన మంత్రి చెక్కిలార్ తీవ్రంగా ఆందోళన చెందారు. ఎలాగైనా తన రాజును తిరిగి శైవతత్వం వైపు మళ్లించాననే స్పష్టమైన ఉద్దేశంతోనే ఆయన ఈ తిరుతొండర్ పురాణం అనే కథలను రచించారు. కాలక్రమంలో అదే అద్భుతమైన కావ్యం పెరియ పురాణంగా ఎలా మారిందో ఈ చారిత్రక పరిణామం మనకు చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఇక రెండవ విభాగం సామాజిక హద్దులు లేని భక్తి. ఈ నాయనార్ల కథల్లో మనల్ని ఎంతగానో ఆకర్షించే, ఆలోచింపజేసే కోణం ఇదే. ఇక్కడ మనం ఒక అద్భుతమైన వైరుధ్యాన్ని గమనించచ్చు. ఒకవైపు చూస్తేనేమో అపారమైన సంపద, విశాలమైన సైన్యాలు ఉన్న మహాచక్రవర్తులు కనిపిస్తారు. మరోవైపు చూస్తే కనీస అక్షరజ్ఞానం లేని సామాన్యులు, అటవీ ప్రాంతాల్లో ఉండే వేటగాళ్లు, పూరిగుడిసెల్లో నివసించే నిరుపేదలు కనిపిస్తారు. శైవభక్తి తత్వం అనేది ప్రాపంచిక, సామాజిక హోదాలను ఎంతలా పక్కనబెట్టిందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదు. ఆ కాలం నాటి కఠినమైన సామాజిక వ్యవస్థలను ఈ భక్తి అనేది ఎలా బద్దలు కొట్టిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 63 మంది నాయనార్ల వృత్తులు, జీవనశైలి ఒక్కసారి చూస్తే అసలు నమ్మలేం, అంత వైవిధ్యముంటుంది. పాలకులుగా ఉన్న చైర్మాన్ పెరుమాళ్ దగ్గర్నుంచి దళిత వర్గానికి చెందిన నందనార్, బట్టలుదికే తిరుక్కురిప్పు, ఆవుల కాపరియన అనాయర్, ఇలా ఎంతోమంది ఉన్నారు. దీనిబెట్టు మనకు అర్థమయ్యేది ఒక్కటే, ఆ పరమశివుడి దృష్టిలో భక్తులందరూ సమానులే అనే గొప్ప సత్యానికి ఈ కథలే సజీవ సాక్ష్యాలు. ఇప్పుడు మూడవ విభాగం విశ్వాసపు పరాకాష్ఠ. ఈ సాధువులు తమ భక్తిని నిరూపించుకోవడానికి ఎంత తీవ్రమైన, ఒళ్ళు గగురుపొడిచే పనులకు పాల్పడ్డారో తెలిస్తే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. ఉదాహరణకు కన్నప్ప కథనే తీసుకుందాం. ఒక నిరక్షరాసుడైన అటవీ వేటగాడు ఒక శివలింగాన్ని కనుగొంటాడు. ఒకరోజు ఆ లింగం కంటినుంచి రక్తం కారడం చూసి అతడు తట్టుకోలేకపోతాడు. దాన్ని ఆపటానికి క్షణం కూడా ఆలోచించకుండా తన సొంత కన్నును పీకి ఆ లింగానికి అమర్చుతాడు. ఇది వినడానికి చాలా తీవ్రంగా అనిపించినా స్వచ్ఛమైన, మచ్చలేని విశ్వాసానికి ప్రతిరూపంగా ఈ పౌరాణిక గాథను చెబుతారు. అలాగే ఇలయంగుడి మారనార్ కథ కూడా ఇలాంటిదే. ఒకరోజు రాత్రి భారీ వర్షంలో శివుడు మారువేషంలో అతిథిగా వస్తాడట. ఆ అతిథి ఆకలి తీర్చడానికి ఇంట్లో ఏమీ లేకపోయేసరికి మారనార్ ఆ రాత్రి వర్షంలోనే వెళ్ళి పగలు తాను పొలంలో నాటిన విత్తనాలను తిరిగి తవ్వి తీసుకొస్తాడు. వంట చేయడానికి ఇంట్లో కట్టెలు లేకపోతే భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా తన సొంత ఇంటి పైకప్పునే విరగ్గొట్టి ఆ కట్టెలతో వంట చేస్తాడు. ఇది భక్తిలోని మరో తీవ్రమైన కోణాన్ని మనకు చూపిస్తుంది. ఇక ఇవి చూస్తే నిజంగా ఊహకందని త్యాగాలనిపిస్తాయి. మానకంజిరార్ తన కూతురి పెళ్లి రోజునే ఆమె అందమైన జుట్టును కోసి ఒక భక్తుడికి దానంగా ఇస్తాడు. మూర్తియార్ దేవుడికి పుయ్యడానికి గంధం లేనప్పుడు తన చేతులని అరగదీసి రక్తాన్ని సమర్పిస్తాడు. సిరుతొండరైతే ఏకంగా ఒక భక్తుడి ఆకలి తీర్చడానికి తన కన్న కొడుకునే వందిపెడతాడు. ఇక్కడ మనం ఒక విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈ సంఘటనలను మనం అక్షరసత్యాలుగానో లేదా నేటి సమాజానికి ఆచరణీయమైన పనులుగానో అస్సలు చూడకూడదు.
సంపూర్ణమైన ఆధ్యాత్మిక శరణాగతికి, లౌకిక బంధాలను త్యజించడానికి వాడిన పౌరాణిక, సింబాలిక్ ప్రతీకలు మాత్రమే అని మనం గ్రహించాలి. ఇన్ని విభిన్నమైన కథలు, ఇన్ని రకాల తీవ్రమైన త్యాగాలు మనం చూశాం కదా. ఇప్పుడు మన ముందున్న ప్రశ్నేంటంటే, ఒక గొప్ప సామ్రాజ్యాన్ని ఏలే చక్రవర్తికి, అడవిలో తిరిగే ఒక సామాన్య వేటగాడికి మధ్య ఉన్న ఉమ్మడి లక్షణం ఏమిటి? ఈ ప్రశ్న ఈ గ్రంథం యొక్క అసలైన అంతరార్థాన్ని మనకు పరిచయం చేస్తుంది. విభాగం 4 అంతిమ సందేశం. ఇన్ని వైవిధ్యమైన కథలన్నీ ఏకమై చివరికి మనకు అందించే ఒక బలమైన సందేశమేమిటో ఇక్కడ మనం చూడబోతున్నాం. ఈ పెరియ పురాణం సారాంశం అంతా ఒకే ఒక సూత్రం చుట్టూ తిరుగుతుంది. అదే సంపూర్ణ శరణాగతి. దేవుని పట్ల సంపూర్ణ భక్తిని కలిగి ఉండడం వల్ల మానవుడు తన ప్రాపంచిక భారాలన్నింటినీ, అహంకారాన్ని వదిలించుకోగలుగుతాడు అనేది దీని అర్థం. లౌకిక బంధాలను పూర్తిగా తెంచుకోవడమే మృత్యులోకం నుండి శాశ్వత ముక్తికి అసలైన మార్గం అని ఈ అద్భుత గ్రంథం మనకు స్పష్టం చేస్తోంది. ఇక్కడ ఈ మాటను మనం ప్రత్యేకంగా గమనించాలి. శివభక్తులు స్వయంగా ఆ పరమశివుడితో సమానంగా పూజించబడాలి. ఈ 63 మంది జీవిత చరిత్రలన్నింటిలో పదే పదే కనిపించే ఉమ్మడి సూత్రమిది. తోటి మనుషులకు, ముఖ్యంగా తోటి భక్తులకు ఎలాంటి భేషజాలు లేకుండా సేవ చేయడమే దైవసేవతో సమానమని వాళ్లు బలంగా నమ్మారు. మనిషిలో దేవుణ్ణి చూడటమే నిజమైన భక్తి అని ఇది మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. మన ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన చేద్దాం. నిజమైన భక్తి లేదా శరణాగతి అనేది మనలోని ప్రాపంచిక బంధాలను, అహంకారాన్ని విడిచిపెట్టాలని చెబుతోంది కదా. మరి నేటి ఈ ఆధునిక సమాజంలో మానవాళిని వెనక్కి లాగుతున్న ఆ మానసిక భారాలు ఏమిటి? ఏ ఆస్తులు, ఏ బంధాలు మన ఆధ్యాత్మిక స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నాయి? ఈ లోతైన ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. ఈ చారిత్రక పరిజ్ఞానం మీలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుందని ఆశిస్తూ త్వరలో మరో ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం.